అడవి పందులు కాదురా, క్రూర మృగాలు, సింహలు, జింకలు వేటాడాలి, తృణం వేటాడాలా మనం. నువ్వే వేటాడతావు, జింకనా నువ్వేం వేటాడతావు, నువ్వేం వేటాడతావు, నువ్వు ఏం చేస్తావు, కొట్టు పెడతావా, కక్కడ కడతావా, ఏం చేస్తావు? నేను క్రూర మృగాలు, జింకలను వేటాడతాను, సింహాన్ని వేటాడతాను అను, సింహాన్ని వేటాడతాను. ఒకడు పొచ్చిగా, ఒకడు పొడుగు, ఒకడు లావుగా, నేను మాత్రం నలిగిపోతున్నా చెల్లె. అయ్యయ్యో చలా కార్తీక రాజును బాణాలు చెదగొట్టుకొని తిండి మీద తింటే మనది కోట్ల సైన్యం ఉన్నది. నీకు ఈ సైన్యం కావాలా, ఆ సైన్యం కావాలా, ఈ సైన్యం కావాలా, ఈ సైన్యం కావాలా, నువ్వు ఎప్పుడు అంటే అటు అయితే అటు పోతే సుఖం ఉంటుంది, సురుకు పెడుతుంది. ఓరి తమ్ములారా, మనం 4 రాజులు ఉన్నాము, కోట్ల సైన్యం సిద్ధం చేసుకొని నవకాయ పిండి వంటలు తీసుకొని అడవి భాగవంతు వెళదామా? తల్లుబాగా పట్టుకున్నా పట్టుకోలే బాల ఎంత పెద్ద ఉందో అను హలో పడకాడు ఉన్నారు రేపు తీసుకుని తీపించాను సరే చెప్పినవా? అధ్యక్ష ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టకు రాజులారా, చెప్పినట్టు నువ్వు చెప్పాలి. అతల విధమైతే దేవదాల కింద కార్తీక రాజు అతల వితలమై తోతులో దేవదాన కిన్నెల గిప్పు చేయక్షనాలు యోధులు ఎదురు రాజాదిరాజులం చెలా కార్తీక రాజులం. హై కార్తీక రాజులు అన్నా అతల వితలమై తోతులు దేవదాన కిన్నెల గిప్పు చేయక్షనాలు యోధులు మన పేరు పెట్టే గజ 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 అది రాదు వాళ్ళు ఏది రాదు ఏడి సరే వెళ్ళగొంగరా రే ఓరి తప్పులారా, కోట్ల సైన్యం సిద్ధం పెట్టుకోరి మనం రథం సిద్ధముందా? కోట్ల సైన్యం సిద్ధముందా? ఈ భాగం మొత్తం నాదే, ఈ భాగం మొత్తం నాదే. నువ్వు ఎంత భాగం తీసుకో, వాళ్ళు మంచిగా ఉండదా? ఈ భాగం ఏ భాగం తీసుకుంటావు చెప్పు. భాగం తీసుకో, ఇటు సైడ్ భయపడద్దు. చెప్పు నీకు అక్కడ భాగం ఆల్రెడీ కావాలన్నా, అప్పలు కావాలా, ఈ పిల్లగాడు కావాలా? పిల్లగాడి దగ్గర ఉంది ఈ సుందరమ్మకి వెళ్ళి ఈ భాగం నువ్వు తీసుకో, ఈ సందర్భ భాగం ఏమో ఈయనకి ఇచ్చి పెడదాం. అందుకే పెరిగి ఈళ్ళకు అయితే ఎప్పుడైతే రా చూస్తున్నా
చేత పట్టుకొని కార్తీక రాజులే కొంతమంది కనుక సిద్ధం చేసుకొని నవకాయ పిండి వంటలు పెట్టుకొని అప్పుడా జర కత్తి పోడుగా అయినట్టుంది కదా. నా చాలా పెద్ద ఉంది. అప్పుడా ఇది మేము బతుకుంటే కత్తి అంటారు, నువ్వు బతుకుంటే అలుగులాడు షాక్ అంటారా? చేపలు కొడతా, చేపలు ఏం చేపలు కొడతావు? పచ్చాపరా? ఇంటి చేపలు కొట్టవా? అంతమంది చలా కార్తీక రాజులు అడవి మృగాలను వేటాడుకుంటా అడవి మృగమ్మల కూర్చుందా కూర్చో. బాణం పెట్టవా? చెప్పవా బాణం పెట్టవా? గట్టే గిట్ట అంటారు కానీ నా బాణం ఉందని చెప్పవా? నా బాణం ఉందని చెప్పు. లేకపోతే జనాలు తప్పు పడతారు. బెదరాలే సుఖలాభం చెప్తుంది, లేకపోతే సురుకు పెడతాది. బాణాలు ఇసి పెడితే సుఖనమ్మ మీదకి వెళ్ళి వంటలు చేస్తారు, ఆయన దగ్గర పోవాలి. జాతి రాత్రులు వీరాది వీరులం సూరాది సూరం తమ్మి చేతబడుతున్నారే. మన సృష్టిలో 4 దిశలు ఉన్నాయి. 4 దిశలు ఏంటి? తూర్పు పడమర ఉత్తరం దక్షిణ ఉన్నది తమ్మి. ఇంగ్లీష్ ఏమంటారా? ఇంగ్లీష్ సౌత్ బావుత్ అంటారు కదా. చెప్పే కాదు సౌత్ వరి తమ్ములన్నా 4 దిశలు ఉంటాయి. నేను తూర్పు భాగం పోతా, నువ్వు పడమర భాగం పో, మన దక్షిణ భాగం పోతాడు, వీడు ఉత్తర భాగం పోతాడు. అటువంటి కార్తీక రాజులు బాణాలు చేత పట్టుకొని అడవిలోకి మాత్రం చేర వస్తున్నారే. రోణి అంట రోగలు దంచి కొడుతున్నాయి. ఎదురొచ్చే మాత్రం ఎంత కాలం కూడాడు ఆ కాసం ఎంత త్రెడి పైన పడుతున్నది. ఆ త్రెడి పైన పడ్డ ఎండ మాత్రము శిలాకాంతిలకు మాత్రం పాదాలకు తాకుతున్నాయి. అయ్యో నవరసాలు గారుతున్నాయే. తిరుగుతున్నారమ్మా. కార్తీక రాజులు అయ్యా తిరిగి తిరిగి రాజులే.
గుర్రం ఏమైంది నాకు ఇట్లా పడినావు నాకు పాలే తిరుగుతుంది ఏమైంది లేదు ఓ తాత రాత్రి మూడు నాలుగు నీళ్ళ తిన్నాడు ఒక్కడే తిన్నాడు రాత్రి ఎన్ని కోళ్ళు అయిపోయినాయి రా గిన్నెలో ఏమన్నా అని అడుగుపడుకు లేదు అంత వస్తుంది గుర్రం మీద కూర్చోమంటే బర్రె మీద కూర్చుండు అవునా సగం ఈ వాసన వస్తుంది ఏమైందిరా నాకు ఆకలి అవుతుంది అంతా గాయ గాయ అవుతుంది తప్పికలు అవుతున్నాయి దాహం దాహం అన్నయ్యా దాహము అనాలే అనరు దాహం వేస్తుంది ఎలుకలు పరిగెడుతున్నాయి ఆకలి అన్న ప్రాసము లేక జల కార్తీక రాత్రులు తెచ్చుకున్న నవకాయ పిండి వంటలు అయిపోతున్నాయి ఆకలితో నా తమ్ముడు వల్లాడుతున్నాడు నువ్వు తమ్ముడు అంటే ఎవరు రమ్మన్నా మగబతీడు నువ్వు ఎన్ని కిలోలు నువ్వు చెప్పరా వాళ్ళకు పిల్లగారి దగ్గర గ్లాస్ పట్టుకొని పోరా పిల్లగాడు ఏం తాగలేదా మందుకి ఇట్లా మంచుకుంటాడు డైపర్ వేసుకుందా కోరి తమ్ములాగా ఎలా కార్తీక రాజు తమ్ములను ఎప్పుడు పెట్టి కోరి అయ్యో తమ్ములాగా నీకు ఆకలి అవుతుందా తమ్మి మనం తెచ్చుకున్న నవకాయ పిండి వంటలు మొత్తం అయిపోయింది ఈ అదంతా మాత్రం గుట్టల కింద చెట్టు చేమాలు తప్ప ఈ ఎక్కడ చూసుక గాని కనుక కప్పిస్కడంతా మాత్రం కంగు కూడా కనబడతలేదు తమ్ముడారా నా తమ్ముడు ఆకలితో అల్లాడుతున్నారు దుబ్బుతో దిక్కిలుతున్నారు నేను ఏమి చెయ్యానాదా అని చెప్పేసి మాత్రం చెలా కార్తీక రాజు అలనాడు గనుక కొంగులున్న దగ్గర మాత్రం నీళ్లు ఉంటాయంటారు ఆలాముని గంగాముని రెండు కొంగలు పిలుస్తూ ఉన్నాడు రన్నమ్మ కొంగలారు రన్నమ్మ వీరే రెండు కొంగలు విసేవరకల్లా అటువంటి మాత్రం గగన మార్గమందు రెండు కొంగలు పాలాముని గంగాముని వెళ్తున్నాయి కొంగలు దగ్గర నీళ్ళు ఉంటాయా ఎందుకు ఉంటాయి అవునా ఉంటాయి ఏ కొంగలు ఉంటాయి తెల్ల కొంగలు కడి కొంగలు ఉంటాయా అన్ని ఉంటాయి ఉంటాయా గద్దలు ఉన్నాయా గద్దలు కూడా ఉంటాయి గద్దలు కాదురా గద్దలు అన్ని ఉంటాయి ఉంటాయా చేపలు చేపలు కూడా ఉంటాయి ఉంటాయా కొంగలున్న దగ్గర నీళ్ళు ఉంటాయంటారు అటువంటి గనక ఆకాశమందు పాలమాముని గంగాముని గనక గగన మార్గమందు ఎలుకుంటా అది వద్ద తిరుగుతున్నాయి నాయనా తిరిగి తిరిగి కొంగాలే తిరిగి చెరవచ్చినారా నది వృక్షము పెద్దది కడగల్ల వృక్షము కాచాల వద్ద అయ్యా కాచాల